బేసిక్గా వర్షాకాలం అంటే మనం వైరల్ ఫీవర్స్ ఎక్కువ చూస్తాం, కానీ ఇక్కడ మొత్తం అలా లేదు, మొత్తం బుజ్జి ఫీవరే. ఎంతమంది ఉన్నారు చూడండి క్రౌడ్ అయితే. సో ప్రభాస్ గారు మూవీలో బిజీగా ఉన్నారని చెప్పేసి డూప్లికేట్ భైరవ్ గారు అయితే వచ్చారనమాట. సో అక్కడ చూసుకున్నట్లయితే ఆయన అక్కడ ఉన్నారు, బుజ్జి మీద బుడ్డోడు. సో మూవీలో మనకు ఉంటుంది కదా కార్క్ బ్రెయిన్ లాంటిది, సో అసలే మెయిన్ బుజ్జి ఉంటుంది కదా. సో అదిగోండి లోపల ఉంది, చిన్నది, చాలా చిన్నగానే ఉంది. మూవీలో చూసి అంత పెద్దదైతే ఏమనిపించలేదు. సో బుజ్జితో పాటు ఈయన కూడా కాస్తంత ఫ్యాన్ బేస్ పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చూడండి అతనితో ఫోటోలు తీయడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ రవి ఛానల్. తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు మనం విజయనగరంలో రామనారాయణ దగ్గరికి వచ్చిన బుజ్జిని అయితే చూడడానికి అయితే వచ్చేసాం అనమాట. సో క్రౌడ్ అయితే గట్టిగానే ఉన్నారు, లోపలికి ఎలాగోలాగా వెళ్ళి చూసేద్దాం. వీలైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి కంటెంట్ అయితే ఇవ్వబోతున్నా. లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అవన్నీ కాకపోయినా కామెంట్ మాత్రం డెఫినెట్లీ చేయండి. సో గైస్, ఫైనల్లీ మనం అయితే కల్కి మూవీ కార్ ఉంది కదా, కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇంకా దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే మనకి ఫైనల్లీ దక్కింది. సో ఇంకా దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంది ఏంటనేది. దీనికి టైర్, బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే ఎంత బల్క్గా ఉంది చూడండి. చూడండి ఇదంతా కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక పాత సైడ్ లుక్ ఉంటుంది కదా, అంటే పాత వెహికల్ అలా ఉంది. టైర్ అయితే చాలా బల్క్గా ఉంది చూడండి. ఆ పిల్లడు అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి చేయంత ఉంది చూడండి. ఇది లైక్ సైలెన్సర్ లాగా చూడండి, బయట సైడ్ భలే ఉంది, అసలు హాలీవుడ్ రేంజ్ అనమాట. ఇది మనకి సైడ్ నుంచి అయితే వ్యూ ఇది అనమాట. సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఎలా ఉంది, మొత్తం అంతా ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి మొత్తం. కింద మీరు చూసుకున్నట్లయితే వైర్స్ చూసారా కనిపిస్తున్నాయి. సో మనకి ఇది టర్న్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలంటే మెయిన్ అకౌంట్ అక్కడ కనిపిస్తుంది చూసారా, ఒక సెంటర్లో ఒక రాడ్. సో అక్కడి నుంచి అది బెండ్ అవుతుంది అనమాట. సో రైట్ లెఫ్ట్ టైర్ అయితే మాత్రం మామూలుగా లేదు, నాకు బాగా నచ్చింది ఇందులోనే. ఆ టైర్ అసలు ఆ డిజైన్ వేరేలాగా ఉంది, అసలు చాలా బాగుంది, బాగా పెద్దగా ఉంది టైర్ అయితే. ఇంకా దీన్ని చూడడానికి క్రౌడ్ అయితే మామూలుగా రాలేదు, అలా అలా పెరుగుతూనే ఉన్నారు చూడండి ఒకసారి. భయ మనుషులకి లేకపోతే విఐపీలకి వాటికి బౌన్సర్లు చూసాను, కానీ కార్కి బౌన్సర్లు ఏంటి భయ, ఎంతమంది ఉన్నారు చూడండి. బ్లాక్ షర్ట్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా వాళ్ళ కార్లకి బౌన్సర్లు అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. చాలా అంటే ప్రభాస్ గారు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. చూసారా లైన్ అయితే ఎంత ఇదిగా ఉందో లైన్. సో వీళ్ళందరూ లైన్లో ఉన్నారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఇంత మన విజయనగరంలో ఎంత ఆదరణ ఉంటుందని. చాలామంది బాగానే వచ్చారు, ఇంకా వస్తారంట. ఈవినింగ్ కూడా ఉందంట షో. సో వీలైతే ఈవినింగ్ షో కూడా రావడానికి ట్రై చేయండి. ఈవినింగ్ ఏదో లేజర్ షో ఉందంట, ఈవినింగ్ రైడ్ కూడా జరుగుతుంది. మనమైతే మార్నింగ్ వచ్చాం, ఇది 10 AM పెట్టారు. చూడండి బౌన్సర్తో సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఆ రేంజ్ మరి. ఆ కార్కి బౌన్సర్ అంటే మామూలుగా ఉండదు కదా. సో ఇదిగోండి డ్రైవింగ్ చేసే సీట్ అనమాట అది. ఫస్ట్ మనకి చిట్టి కనబడుస్తుందా, అదిగోండి మన బుజ్జి, అదిగోండి అక్కడ ఉంది ఆ మూలని, చాలా చిన్నది ఉంది. దీని వర్క్ ఎంత డీటెయిలింగ్గా ఉందంటే చూడండి, అంటే మూవీలో మనకు చూపిస్తారు కదా పాత సామాన్లతో చేసిందని చెప్పేసి, అక్కడ చూడండి పగిలింది కూడా చూపించారు. అసలు చాలా బాగా పెట్టారు. అక్కడ మోటార్ దగ్గర చూసారా కవరు, అది పగిలింది ఉంటుంది. సో అంత డీటెయిలింగ్గా ఉంది కార్ అయితే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ చిన్న చిరిగింది ఉంది కదా, సో అది అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఇది కంప్లీట్ ఫైబర్తో తయారైంది. దీని పైన కోటింగ్ చాలా బాగుంది. అంటే మీకు ఒక పాత చెత్తతో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కారు. అంటే మెయిన్ దాని థీమే అదనమాట. సో ఈ దీనిలోనే వాళ్ళు రాజీ పడలేదు, చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. కల్కి మూవీలో బుజ్జి ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలిసిందే. సో అలాంటి బుజ్జి కార్ దగ్గరికి అయితే మనం ఈరోజు వచ్చేసాం. సో ఇది మన ప్రభాస్ గారు ఉన్నారు కదా, సో ఆయన డ్రైవ్ చేసిన కార్ అనమాట. సో మనం అయితే ఎంత దగ్గరగా ఉన్నాం చూసారా. దీని వీల్ చూస్తేనే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది, అలా ఉంది. దీని వీల్ అంతా న్యాచురల్ అంత పెద్దదిగా ఉంది. సో మనమైతే ఎంత దగ్గరగా చూడడానికి మనకి అవకాశం దక్కింది. సో థ్యాంక్స్, మనకి సంతోష్ గారు అయితే మనకి లోపలికి రానిచ్చారు. సో ప్రభాస్ గారు మూవీలో బిజీగా ఉన్నారని చెప్పేసి డూప్లికేట్ భైరవ్ గారు అయితే వచ్చారనమాట. సో అక్కడ చూసుకున్నట్లయితే ఆయన అక్కడ ఉన్నారు. సో ఈ కార్ వచ్చేసి మనకి బ్యాటరీతో రన్ అవుతుంది అనమాట. సో మెయిన్ దీనికి కార్కి బ్యాటరీ అనేది ఈ బ్యాక్ ఉంది కదా, ఈ ఏరియాలో ఉంటుంది అనమాట. దీనికి మెయిన్ అంతా ఈ పార్ట్లో ఉంటుంది ఈ కార్కి అంతా. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే అంతా కూడా వైర్సే ఉంటాయి. ఇక్కడ ఛానల్స్ వారు కూడా వచ్చి లైవ్ ఇస్తున్నారు. సో క్రౌడ్ అయితే మామూలుగా పెరగట్లేదు, ప్రతి గంటకి చాలామంది పెరుగుతున్నారు చూడండి.
సో ఈయన లైవ్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. పాపం ఆయన సరిగ్గా తీనివ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకున్నట్లయితే ఇలాంటి ఒక మంచి కార్ని కల్కి మూవీకి తీసుకొచ్చిన ముందు ఇంట్రడ్యూస్ చేసిన మహీంద్రా సంస్థ వారికి, అలాగే నెక్స్ట్ మన డైరెక్టర్ నాగార్జున గారు ఉన్నారు కదా, సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి మన ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున. అంత బాగుంది ఇది. సో గాయస్, బేసిక్గా వర్షాకాలం అంటే మనం వైరల్ ఫీవర్స్ ఎక్కువ చూస్తాం, కానీ ఇక్కడ మొత్తం అలా లేదు. మొత్తం బుజ్జి ఫీవరే. ఎంతమంది ఉన్నారు చూడండి క్రౌడ్ అయితే. కల్కి ఎఫెక్ట్ అలా ఉందన్నమాట. మొత్తం బుజ్జి ఫీవరే. సో ఈ సెన్సేషనల్ కార్ని డ్రైవ్ చేయడం కంటే ఒకరు ఉండాలి కదా, సో ఈయన అనమాట. సో ఆ డ్రైవర్ ఈయన అనమాట. సో చాలామంది వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు, ఎలా ఏంటి ఆ కార్ ఏంటి అని చెప్పేసి. సో ఈయన అనమాట బుజ్జి డ్రైవ్ చేసేది. సో బుజ్జితో పాటు ఈయన కూడా కాస్తంత ఫ్యాన్ బేస్ పెరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చూడండి అతనితో ఫోటోలు తీయడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అలా ఉంటుంది మరి బుజ్జి ప్రభాస్ అంటే. సో మన బుజ్జి కార్ లెంత్ వచ్చేసి 19.11 ఫీట్ అయితే ఉంటుంది అనమాట. అదే విడ్త్ వచ్చేసి 11 ఫీట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ పంతులు గారు అయితే వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. అలా ఉంటుంది. పంతులు గారు కూడా వచ్చి తీసుకుంటున్నారంటే దీని రేంజ్ అలా ఉంటుంది మరి. ఇంకా దీని వీల్ వచ్చేసి ఈవెన్ రేస్ కార్లు కూడా ఉంటుందో లేదో తెలియదు, అంత పెద్దగా ఉంది దీని వీల్ వచ్చేసి. ఇంకా దీని సస్పెన్షన్ చూసుకున్నట్లయితే అక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఎంత లావుగా ఉన్నాయో చూసారా. సో అది దీని రేంజ్ అనమాట. సో చూడండి మన బుజ్జి మీద అయితే బుడ్డలు కూర్చుంటున్నారు. పిల్లల్ని అయితే బాగా అలౌ చేస్తున్నారు లోపలికి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది కూడా. బుజ్జి మీద బుడ్డోడు. సో మూవీలో మనకు ఉంటుంది కదా కార్ బ్రెయిన్ లాంటిది. సో అసలే మెయిన్ బుజ్జి ఉంటుంది కదా. సో అదిగోండి లోపల ఉంది. చిన్నది, చాలా చిన్నగానే ఉంది. మూవీలో చూసే అంత పెద్దదైతే ఏమనిపించలేదు. కొంచెం చిన్నగానే ఉంది బుజ్జి. కనిపిస్తుందా? పాపం లోపల రాక బయట నుంచి చూడండి అలా వీడియోలు తీసుకుంటున్నారు. సో ఈ కార్కి కొన్ని వీడియోస్ అయితే పెడతా చూడండి. కాకపోతే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేయాలని, ఎందుకంటే కాపీరైట్ రావచ్చు. సో అందుకే మామూలు వీడియో చూసేయండి. సో బుజ్జి ఇప్పుడు వరకు దాదాపు ఒక 11 స్టేట్స్ అంటే 11 రాష్ట్రాలు అయితే తిరిగిందనమాట. సో ఆ 11 రాష్ట్రాలు తిరగడానికి హెల్ప్ చేసింది ఆగోండి అక్కడ కనిపిస్తుంది కదా లారీ, ఆ లారీ అనమాట. సో దాని మీద ట్రాన్స్పోర్టేషన్స్ అయితే చేస్తున్నారు ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.